Hello, hi, welcome all the competitive various and would be teachers. This is your Kiran Kodmuru. Yes, APDSCకి సంబంధించి 10th క్లాస్ బయోలాజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో కొత్త చదవాలా పాత చదవాలా. సో మళ్ళీ ఇక ఈ డౌట్ రైజ్ అవుతూ ఉంది. సో ఆల్రెడీ మనకి అనౌన్స్మెంట్ ఏంటంటే ఏపీడిఎస్సి నోటిఫికేషన్ అప్కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో యాజ్ పర్ ఓల్డ్ సిలబస్ అని ఇచ్చారు. మన యాక్చువల్గా ఓల్డ్ సిలబస్లో ఏముంది, కొత్త బుక్ చదవాలనుందా, ఎన్సీఆర్టీ బుక్ చదవాలనుందా, లేదంటే ఎస్సీఆర్టీ బుక్ చదవాలని ఉందా? మరి గత డిఎస్సి ఎగ్జామ్లో మరి ఓల్డ్ టెక్స్ట్ బుక్ నడవడం జరిగిందా, న్యూ టెక్స్ట్ బుక్ నడవడం జరిగిందా? సో అది ఒకసారి చూసేసామంటే క్లియర్గా మనకు అర్థమైపోతుంది. యాజ్ పర్ ఓల్డ్ సిలబస్ అన్నాడు, మరి కొత్త టెక్స్ట్ బుక్కా లేదంటే పాతదా, ఏది చదవాలి రెండిట్లో? సో ఇక్కడ మేజర్గా కామెంట్స్ పెడుతూ ఉన్నారండి, కొత్త చదవాలా పాత చదవాలి. రైట్, నేను దీనిపైన ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను. ఎందుకు కొత్తది ఎందుకు చదవాలి, పాతది ఎందుకు చదవాలని చూసినట్టయితే రైట్, ఇది లాస్ట్ ఇయర్ జరిగినటువంటి డిఎస్సి క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి కొన్ని శాంపుల్ తీసుకున్నాను, ఒక ఫైవ్ క్వశ్చన్స్. మరి ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుండి అడిగాడా లేదంటే న్యూ టెక్స్ట్ బుక్ నుండి అడిగాడా, ఇది చూసామనుకోండి మనకు క్లియర్ కట్గా అర్థమైపోతూ ఉంటుంది. రైట్, మానవుని ఊపిరితిత్తుల పూర్తి సామర్థ్యం సుమారుగా 5800 మనకు తెలిసిందే. సో మరి ఇది ఎక్కడ ఉంది అని చూసినట్లయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా డైరెక్ట్ స్టేట్మెంట్, ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ అయితే కూడా యాజ్ ఇట్ ఈజ్ తీసుకొని క్వశ్చన్ ప్రిపేర్ చేశాడు. అంటే ఈ క్వశ్చన్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుండి అడిగాడు. మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం 5800 మిల్లీలీటర్లు. రైట్, ఇంకో క్వశ్చన్ చూద్దాం. మానవుల్లో పోషణకు సంబంధించిన సరైన వరుస క్రమం: అంతర్గ్రహణం, శోషణం, స్వాంగీకరణం, జీర్ణక్రియ, విసర్జన. సో ఇవి ఉన్నాయి కదా. సేమ్ ఇక్కడ కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుండే క్వశ్చన్ అడిగాడు డైరెక్ట్గా. అంతర్గ్రహణం, జీర్ణక్రియ, శోషణ, మల విసర్జన అనేసి మనకు ముఖ్య అంశాలు ఇవ్వడం జరిగిందండి ఫస్ట్ యూనిట్లో. అండ్ ఇంకొకటి చూసినట్లయితే ఇక్కడ వివిధ రకాల జీవులు, వాటిలో ఉండేటువంటి శ్వాస వ్యవస్థ రకం ఏది అని చూసినట్లయితే ఇక్కడ జతపరచండి అని ఇచ్చాడు ఇక్కడ. సో ఇక్కడ గమనించినట్లయితే ఇది ఇక్కడ మనకి జీవుల్లో శ్వాస వ్యవస్థ ఏదైతే ఉందో మనకి పరిణామ క్రమంలో ఏ విధంగా ఏ జీవుల్లో ఏ శ్వాస వ్యవస్థ, ఏ శ్వాసాంగాలు శ్వాసించడానికి ఉపయోగపడతాయి అన్నట్టుగా మనకు ఒక 2-3 పారాగ్రాఫ్లు అయితే ఇచ్చాడండి. నేను ఫస్ట్ పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి బొద్దింక, మిడతలు, అదేవిధంగా చేపల గురించి ఇచ్చాడు. అండ్ దాని తర్వాత చూసినట్లయితే మనకి వానపాము ఇచ్చాడు. సో ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ పేజ్లో ఉంటుంది. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుండే క్వశ్చన్ అడిగాడు. అండ్ స్టెథోస్కోప్ని కనుగొన్నవారు మనకు తెలిసిందే రెనీ లెనిక్. ఇది కూడా డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఎత్తైన మొక్కల్లో నీటి రవాణా ఇమిడి ఉన్నటువంటి ప్రక్రియలు గుర్తించండి. ఇది వచ్చేసి మనకి ప్రసరణలో ఉంటుంది. మొక్కల్లో ప్రసరణ ఏ విధంగా జరుగుతుందనడానికి వేరుపీడనం, బాష్పోత్సర్గం దీని యొక్క ఆన్సర్. ఇది కూడా డైరెక్ట్గా మనకి ఏంటంటే ఓల్డ్ బుక్లో ఇవ్వడం జరిగింది. రైట్, కోపం అనే ఉద్వేగానికి బాధ్యత వహించే మెదడులోని భాగం చూసినట్లయితే మనకు తెలిసిందే ద్వారగోర్ధం. డైరెక్ట్గా ఇది స్టేట్మెంట్ మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లోనే ఉంటుందండి. ద్వారగోర్ధం వచ్చేసి ఇక్కడ మనకి ఫస్ట్ విధులు చూసినట్లయితే కోపం, బాధ, ఆనందం, అంటే ద్వారగోర్ధం కోపానికి రెస్పాన్సిబుల్. రైట్, ఇలా నేను కొన్ని శాంపుల్ తీసుకున్నాను, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. సో మ్యాక్సిమం ఓల్డ్ క్వశ్చన్లో నుండే, మ్యాక్సిమం కాదండి 100% ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుండే అడగడం జరిగింది. కాబట్టి అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే, సో దీంతో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసేసుకోండి. ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదవండి సరిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఓల్డ్ ఒక్కసారి చదివారనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ ఇదే ఇన్ఫర్మేషన్ మీకు కేవలం 10th క్లాస్లో 5 యూనిట్సే ఉంటాయి. అక్కడ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో దీంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ దాదాపుగా దాంట్లో ఉంటుంది. సో మీకు ఇంకా ఏమైనా దాంట్లో నుండి ఏమైనా అడుగుతాడని డౌట్ వస్తే ఒక్కసారి 5 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి చూడండి. దీంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. ఏమైనా 1-1/2 పాయింట్లు దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా ఉన్నట్లయితే ఆ పర్టికులర్ టాపిక్ ఏదైతే మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంటుందో అక్కడ పెన్తోనో పెన్సిల్తోటే రాసేసుకోండి కొత్త టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి అంశాలు. సో కాబట్టి ఇంకా ఎలాంటి డౌట్ ఉండదు, డైరెక్ట్గా మీరు ఇంకా చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఓల్డ్ టెక్స్ట్ బుక్ కవర్ అయిపోతుంది. అదేవిధంగా న్యూ టెక్స్ట్ బుక్ ఉండేది అతి తక్కువ పాయింట్స్ అండి, లెస్ దెన్ 1% పాయింట్స్ ఉంటే ఉండొచ్చు కొత్త బుక్లో తప్ప, అంతకు మించి ఎక్కువ ఏమీ కూడా ఉండవు. కాబట్టి నిర్భయంగా నిరభ్యంతరంగా ఓల్డ్ టెక్స్ట్ బుక్ 100% పర్ఫెక్ట్గా చదువుకోండి. సో ఇఫ్ అట్ ఆల్ నోటిఫికేషన్లో ఏమైనా చేంజెస్ వస్తే, సో సిలబస్ ఇది, సో ఇది చదవాలి, సో ఇది మారుతుంది అని ఏమైనా వస్తే ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కేకే బయాలజీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లేస్టోర్లో ఉంటుంది. డెమో వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి ఒకసారి. మీకు ఎంత క్వాలిటీగా ఉంటుందో అర్థమవుతుంది. అదేవిధంగా తెలంగాణ, అదేవిధంగా ఏపీలో చూసినట్లయితే మనకి చాలామంది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కేకే బయాలజీని ఫాలో అవుతూ స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా
ఆల్రెడీ దాదాపుగా 200 మంది జాబ్ సాధించడం అండ్ ప్రజెంట్ వాళ్ళందరూ కూడా జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూలు మన యొక్క ఛానల్లో కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది మన దగ్గర నుంచి ఎంత క్వాలిటీ కాంటెంట్, ఎంత జెన్యూన్ కాంటెంట్ అందుతుంది అనేది. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ అ గ్రేట్ డే.